చదువుకోవడానికి పంపించింది. చదువు మాత్రమే చదువు చెప్పడానికి వచ్చాం. అది ఏం చదవాలి చెప్పు, పేరు చెప్పు. మర్చిపోయినా 1 year అయిందని. చూడండి మా పక్షాన్ని, మా బాధలు. గిరాస్తా అని చెప్పి బయట చూస్తున్నామండి, డబ్బులు లేక. ఎప్పుడే వచ్చాం ఫ్రెండ్స్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. బాయ్ రేష్మా, మిస్ యూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రేషు మామిడాల. సో ఈ వీడియో ఏంటంటే నేను కాలేజ్కి వెళ్తున్నాను. మా కాలేజ్లో వైవా ఉంది అండ్ యూనిఫామ్స్తో కూడా లాస్ట్ డే అని చెప్పొచ్చు. వీడియోనైతే ఫుల్గా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఫుల్ ఫన్ ఉంటుంది. లాస్ట్ డే ఫ్రెండ్స్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. బాయ్ రేష్మా, మిస్ యూ. హాయ్, చెప్పు. సో ఇప్పుడు మేము మా క్లాస్కి వెళ్ళబోతున్నాం. మా క్లాస్ చూపిస్తాను. ఇదే మా క్లాస్ రూమ్, కాకపోతే ఎవ్వరు లేరనుకుంటా ఇక్కడ. ఓ ఇప్పుడు క్లాస్ మార్చిల్లా, అయితే మార్చిల్లు. ఇది సెమినార్ హాల్. అమ్మమ్మో ఎంతమంది ఉన్నారు, అమ్మ భయమే. హాయ్ అండి, మేమండి 60 పిల్లలమండి. ఈరోజు మేము వైవా పీపీటీ ఇవ్వడానికి వచ్చామండి. వాళ్ళు ఏమో స్టాంపులు గింపులు అని సాగుపడుతున్నారు. ఇక్కడ స్టాంపులు ఏం కొడతలేరండి. చూడండి మా పక్షాన్ని, మా బాధలు. గిరాస్తా అని చెప్పి బయట చూస్తున్నామండి, డబ్బులు లేక. ఈయన పెద్ద మనిషి ఏమో ఎప్పుడు ఫీజు కలెక్షన్, పైసలు. ఆయన పక్కన ఇంకో కట్టప్ప, ఆయన బాహుబలి సినిమాలో ఎట్లా 60కి అట్లా కట్టప్ప. మాకు 2 హెచ్ఓడీలు, ఒకడేమో రానా, ఇంకోడేమో ప్రభాస్. ఏ స్టాంప్ వేయించుకోవాలా? చెప్పు. ఎప్పుడే వచ్చాం ఫ్రెండ్స్. పర్మిషన్ రాజేవాన్. ఎందుకు వచ్చినావు ఫ్రెండ్స్? వైవా ప్రిపేర్ అయినావా? ఏం లేదు, డొల్లా. ముందే రాసుకుంటుంది, ప్రిపేర్ అవుతుంది. దీప్తి ప్రిపేర్ కావాలి, అంతా గూగుల్ మయం. పేపర్లు తిప్పుతూనే ఉన్నది. అక్కడేదో చిట్టి దొరికినట్టున్నది. కెమెరా పెట్టగానే మస్తు యాక్టింగ్ చేస్తుందా చదివినట్టుగా. పెడతా. ఇప్పుడు చెప్పరా అదే
అయితే వైవా ఉంది, ప్రిపేర్ అవుతున్నా. నాకైతే ఫుల్ భయం అవుతుంది. మా ఫ్రెండ్స్ అయితే ఇక దాచుకుంటున్నారు. వీడియోలో పడరట వీళ్ళు, కానీ పడిపిస్తాయి. ఇవాళ వైవా ఉంది ఫ్రెండ్స్, వైవా చెప్పడానికి వచ్చాం ఫ్రెండ్స్. అది ఏం చదవాలో ఏం చెప్పాలో ఇంకా అర్థం అవుతుంది. మరి ఎట్లా ఫ్రెండ్స్? చూస్తాం ఫ్రెండ్స్. దిస్ ఓన్లీ. వెళ్ళి బ్లాగ్ తీసుకోమ్మా. వైవా పెట్టుకొని కూడా అదే పని చేస్తున్నాం. వైవా లేదు ఏం లేదు, ఏం వేసుకుంటూ వచ్చేస్తాం బ్లాగ్ పెట్టుకుని. ఏమైంది? టాపర్ ఆఫ్ అరోరా, క్లాసిఫికేషన్ ఆఫ్ కస్టమర్ కదా. నీ కష్టం పగొడుకు కావద్దు. అయ్యో, అక్కడ సీరియస్ గా చదువుతున్న మా ఫ్రెండ్ ఏం చేస్తుందో చూద్దాం. యాక్చువల్గా అయితే ఫీజు కట్టలేదని బయట కూర్చోబెట్టిల్లు, అందుకే ఇక్కడ కూర్చుంది. ఏం చేస్తున్నావు మోని? వీళ్ళందరూ మా క్లాస్మేట్స్. సో 2 సెక్షన్స్ కలిపేసరికి ఇంత మంది అయ్యారనమాట. యాక్చువల్గా అయితే మేము కొంతమంది అంటే కొంతమంది చాలామంది. మంచిగా మాట్లాడమారా, అట్లయితే అది పెట్టా. చదువుకోండి ఫస్ట్, చదువుకోండి. చదువుకోవడానికి పంపించింది. చదువు మాత్రమే క్లాస్ లో వైవా ఉంది, కాకపోతే వీళ్ళు మధ్యలో ఆకలి తింటున్నారు. ఏం తింటున్నారు? స్టోరేజ్ ప్రాబ్లం. ఇప్పుడు ఏం తింటున్నావు మరి? చట్నీ లేదని చక్కెర ఇచ్చిందంట, అదే పెట్టుకుంటున్నాం. చాలా సీరియస్ గా చదువుకుంటుండు, వైవాకి ప్రిపేర్ అవుతుండు వంశీ. చూపి ఫేస్. లేక ఒక్కరోజు అవుతా గిట్లనే ఉంటుంది మళ్ళా. కింద ఎట్లా పడేస్తున్నా చిన్నపిల్లలాగా. ఇళ్ళనేమో కూర ఎక్కువ వేసుకొచ్చుకుంది, ఇళ్ళనేమో లేనే లేదు. ఇక్కడ ఉంది సపరేట్. అలా ఫుల్ అయిపోయింది. అంత ఫుల్ ఎందుకు తెచ్చినావు మరి? లాస్ట్ డే ఆఫ్ కాలేజ్. 1 year తర్వాత కాలేజ్కి వచ్చిండు ఫ్రెండ్స్. జాబ్ వచ్చిందని బయటికి వెళ్ళిండు. సో సర్టిఫికెట్స్ కోసం వచ్చినావా? సో అండ్ సో చెప్పు, పేరు చెప్పు. మర్చిపోయినా 1 year అయిందని. చెప్పు పేరు చెప్పు. గుర్తుకొస్తలేదా? హింట్ అబ్బా ఏం చెప్పినావు? అంటే కొంచెం రీస్టార్ట్ కావడానికి కొంచెం టైం పడుతుంది కదా. 1 year తర్వాత గుర్తు చేసుకోవాలంటే. బాయ్ చెప్పు. రాజీ నిద్ర తీసుకున్నాను. బాయ్ చెప్పు.